ఈరోజు మన ఇంట్లో రాగి జావ అంబలి. ముందుగా మనం అన్నం వండుకుంటాం కదా, దాంట్లో గంజి కింద వంపేస్తాం కదా, అట్లా కాకుండా ఆ గంజిని ఒక బగోన్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం దేంటైతే చేసుకుంటామో అది బగోన్లో పెట్టి వేడి చేసుకోవాలి. మనకి ముందు గంజి కావాలంటే ఎట్లా అంబలి చేసుకోవాలంటే, రాత్రి వండుకున్న అన్నం గంజి ఉంటుంది కదా, అది ఉంచుకోవాలి. మళ్ళీ తర్వాత పొద్దున్న అన్నం వండుకుంటాం కదా, ఆ 2 గంజులు కలుపుకొని మళ్ళీ అట్లాగే రాగి పిండి ఉంటుంది కదా, అది కూడా రాత్రి ఈరోజు చేసుకున్నామంటే నిన్న రాత్రి మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పెట్టుకుంటే అది పిండి మంచిగా నానుతుంది, పులుపు అనేది వస్తుంది, మంచిగా మనకి అంబలి కూడా టేస్ట్ బాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మాకు తాగాలనిపిస్తుంది కాబట్టి మా మమ్మీ పొద్దున్న తీసిన గంజి మాత్రమే చేస్తుంది. ఆల్రెడీ రాగి పిండి నానబెట్టి కూడా ఒక 3-4 గంటలు అయిపోతుంది నానబెట్టి. ఇప్పుడు ఈ గంజి వేడవుతుంది కదా, ఇది వేడైనాక దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు గంజి మసులుతుంది కదా, దాంట్లో కొంచెం అన్నం వేద్దాం. పిండి పెట్టి బట్ట కట్టి ఎండలు పెట్టాలి, పులుపు వస్తుంది. తెల్లారి ఈరోజు పొద్దంతా పెట్టాలి, ఎండల పెట్టి తెల్లారి చేసుకుంటే జర పులుపు వస్తుంది. అప్పుడు ఇంకా అంబలి కూడా ఇంకా పుల్లగా ఉంటుంది. కానీ మా ఇంట్లో తాగరు కాబట్టి నేను అవి వెంటనే కలిపి పోస్తున్నా. ఇప్పుడు అన్నం వేసినాం కదా, గంజి మసులుతుంది కదా, రాగి పిండి కూడా నానబెట్టుకున్నాం కదా, నీళ్ళు వేసి మంచిగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. అది ఇప్పుడు మసులుతున్న గంజిలో పోసుకొని కలపాలి. చూడండి, ఇప్పుడు మనకి లిక్విడ్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది మంచిగా మసిలినాక పైన ఉన్న బురుగు అంతా పోతుంది, పల్సగా ఉన్నదంతా చిక్కగా అవుతుంది. చూడండి, ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం పెరుగు కూడా వేసుకోవచ్చు, తర్వాత నిమ్మకాయ కూడా వండుకోవచ్చు, బాగుంటుంది కాంబినేషన్. ఇట్లా కలుపుకుంటున్నాం మంచిగా. మనకి ఇది చాలా ఈజీగా అంటే ఈజీగా అయిపోతుంది. ఎక్కువ పదార్థాలు అవసరం లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనకి అన్నం గంజి రాగి పిండి ఉంటే చాలు అంతే. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, దీనికి సరిపడినంత. కలుపు. మనకి రాగి జావ ఎంత మంచిదంటే అంత మంచిది. రాగి జావ తాగడం కానీ, రాగి ముద్దలు తినడం కానీ, మనకి మోకాళ్ళలో ఇట్లా జిగురు కానీ, కాళ్ళ నొప్పులు అట్లాంటివి ఉంటాయి కదా, ఇవి తాగడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు కూడా కొంచెం ఉపశమనం ఇస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనకి కాళ్ళలో జిగురు కొంచెం తగ్గుతుంది అన్నట్టు, కాళ్ళ నొప్పులు వస్తే కూడా ఇది తాగితే కూడా మనకి కాళ్ళలో నొప్పి కూడా అనేది పోతుంది అన్నమాట. జిగురు అనేది కూడా వస్తూ ఉంటుంది అంట మనకి. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, అంతే వేసేసాం కదా, ఉప్పు కూడా అంతే సరిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా మసలనియాలన్నమాట, మూత పెట్టుకోవాలి. దీన్ని పొంగనీయకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం మూత పెట్టేసాం అనుకోండి, ఆవిరికి పొంగుతుంది, మొత్తం అంతా కింద పోతుంది. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్న పొంగు ఉన్నప్పుడు దాంట్లో వెళ్ళిపోతుంది. అందుకని అట్లా పొంగనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గరుండి మనం. చూడండి, ఇప్పుడు కలుపుతుంటే కూడా మనకి ఇది పల్స కనిపిస్తుంది కదా, చూడండి పల్స కనిపిస్తుంది కదా, ఇది ఉడికినాక చూడండి ఎంత చిక్కగా అవుతుందో మనకి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా మసలనిచ్చుకుందాం దీన్ని. కొంచెం మనం మూత పెట్టినప్పుడు గ్యాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆవిరి అనేది పోతాయి కదా, పొంగకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. మొత్తం మనం మూత ఇట్లా పెట్టేసిందంటే ఆవిరి అనేది ఏది పోకుండా ఉంటుంది కాబట్టి అది పొంగుతుంది అనమాట. అందుకని మూత కొంచెం మనం ఇట్లా గ్యాప్ పెట్టుకోవాలి సన్న. ఓకే అండి, ఓకే అండి, మనకి అంబలి రెడీ అయిపోయింది. చూడండి, మనకి బగోన పై వరకు ఇక్కడ వరకు ఉండే అంతగానము గుంజేసిందన్నమాట, అంటే మనకి చిక్క పడుతుంది. ఇప్పుడు అంబలి రెడీ అయింది, మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది వేడివేడిగా తాగుతూ కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందరు దీనికోసం రెడీగా చూస్తున్నాం అనమాట, తాగుదామని. ఇప్పుడు అయింది కదా, బగోన కిందికి దించి మనం గిన్నెలు కానీ, గ్లాసులు కానీ, కప్పులు అట్లాంటివి ఉంటే పోసుకొని తాగొచ్చు. ఇప్పుడు బగోనే మనం కింద పెట్టి పోసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనం ఉండగానే పొయ్యి మీద తీసి ఎప్పుడు పెట్టొద్దు అనమాట. పొయ్యి మీకలు కింద దించినాకనే మనం ఏదైనా కూడా పెట్టుకొని తినాలి. చూడండి, ఇంత వేడిగా ఉంది కదా, ఇప్పుడు వేడిగా పోసుకున్నాం.
ఇట్లా వేడి తాగితే కూడా చాలా బాగుంటుంది మనకి. కొంతమంది వేడిగా తాగలేని వాళ్ళు చల్లగైనాక కూడా తాగవచ్చు. చూడండి మనకి ఇట్లా పలసగా లేదు, చిక్కగా లేదు, నార్మల్గా ఉంది తాగడానికి లాగా లిక్విడ్గా ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు అంబలిలో పెరుగు కూడా వేసుకొచ్చున్నాం కదా, మీకు శాంపిల్ చూపించడానికని మా మమ్మీ వేసుకొని చూస్తుంది. ఒకవేళ పెరుగు తినని వాళ్ళు ఉంటేనేమో వేసుకోకండి, తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు వేసినాక కూడా అంబలి టేస్ట్ బాగుంది. ఇట్లా కూడా ట్రై చేసుకుంది. కానీ పెరుగు మనం వేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వేసుకోవద్దు, కొంచెం పల్స గిల్ల కొట్టుకోవాలన్నమాట మనం, ఎందుకంటే గడ్డలు గడ్డలు ఉంటుంది. అట్లా కానియకుండా మంచిగా మజ్జిగలాగా చేసి కలుపుకోవాలి, అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది కాంబినేషన్. దీని అంచుకి ఏంటంటే ఏదైనా తొక్కులు కానీ గడ్డ కానీ పచ్చిమిరపకాయలు ఇట్లా ఏదైనా ఫ్రైలు ఉంటే కూడా దీని అంచుకు తింటే మాత్రం సూపర్ కాంబినేషన్ మనకి. ఓకే అండి, చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు బగోన్ నిండా చేసినాం కదా అంబలి, కింది వరకు అయిపోయింది. మా ఇంట్లో మా మమ్మీ పెట్టిన పండు మిరపకాయ పచ్చడితో తినుకుంటే దాన్ని టేస్ట్ చేస్తే పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డతో సూపర్ కాంబినేషన్. మీరు నచ్చితే కనుక పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి, లేదంటే నిమ్మకాయ వేసుకోండి, కాంబినేషన్ సూపర్ అదిరిపోతుంది. చూడండి ఎంతగానో అయిపోయింది, ఇంకా తాగేసి ఇంకా మా ఇంట్లో ఎవరు సరిగ్గా లేరు, అందరు ఉంటే మాత్రం ఈ ఒక రౌండ్కి అయిపోతుంది అందరికీ. ఓకే అండి, ఈజీ ప్రాసెస్లో సింపుల్గా రాగి జావా లేదా రాగి అంబలి సూపర్ ఉంది. ఈ చలికాలం కాదు కాబట్టి ఎండాకాలం కదా, ఇది తాగితే మాత్రం బాడీకి సల్వ ఉంటుంది, మన ఆరోగ్యానికి మంచిది, మోకాళ్ళ నొప్పులో కూడా అన్నిటికీ మంచిది అనమాట. ఓకే అండి, మీకు కానీ ఈజీ ప్రాసెస్లో రాగి జావా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇట్లా